అంటే గతంలో మరి 3 రాజధానుల అంశము తెర మీద తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా, మళ్ళీ తర్వాత ఇప్పుడు అమరావతి మావిగన్ అంటూ తెర మీద తీసుకొచ్చి క్లారిటీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కదా అంటున్నారు. కాదు మొన్న కూడా ఆయన ఏం చెప్పారు, నేను 3 రాజధానుల ప్రస్తావన నేను తీసుకొచ్చాను, కానీ వీళ్ళు కోర్టుకు వెళ్ళి దాన్ని చెల్లకుండా చేశారు. వీళ్ళే కదా చేస్తే, కనీసం పోనీ మీ దారికే నేను వస్తాను, నేను మీ దారికి వచ్చినప్పుడు నేను అమరావతి కాదని అంటలేదు, కానీ అమరావతి కట్టడం అసాధ్యమైనటువంటి విషయం అది. దానికంటే కూడా ఇక్కడ ఈ విధంగా నేను చేస్తే మనం ఆంధ్రప్రదేశ్కి మంచి రాజధాని వస్తుంది కదా అని దీన్ని చూడండి, ఆలోచించండి అని ఆయన పెట్టారు ప్రతిపాదన. ఓకే, అది ఆయన వచ్చాక ఆయన ఏం చేస్తారనేది మనకు తెలియదు, అది వేరే విషయము. అందువల్ల ఆయన మొన్న అది కూడా చెప్పారు, నేను 3 రాజధానులు 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్పాను నేను, కానీ మీకు నచ్చలేదు దాన్ని కోర్టుకు వెళ్ళి మీరు ఆపించేశారు. అయినా కూడా అక్కడ ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారమ్మా వైజాగ్, మళ్ళీ వీళ్ళు అదే అంటున్నారుగా, వైజాగ్ లాంటి సిటీ లేదని వీళ్ళే చెప్తున్నారు. జీవలదిన్నకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆ పోర్టుకు సంబంధించి అక్కడ జరుగుతున్న వాటి సంబంధించి మాట్లాడడానికి వెళ్తే ఆయన సభకు హాజరైతే 2 లక్షల జరిమానా, వెళ్తున్నారని చెప్పిన వాళ్ళకు 40,000 బహుమతి ఇస్తాము అనేసి అని చెప్పారు. మరి ఎవరు ఆగారు? మరి అప్పుడు వసూలు చేయండి. ప్రతి ఒక్కరు ఫిషర్ మ్యాన్ దగ్గర, మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి 2 లక్షలు ఇవ్వమని అడగండి, చెప్పులతో కొడతారో లేదో చూడండి. వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటూ దొంగచాటుగా వచ్చిన బోట్లను వాళ్ళు పట్టుకొని వీళ్ళ చేపలు వాళ్ళు ఎత్తుకుపోతుంటే పట్టుకుంటే స్వయంగా వెళ్ళి ముఖ్యమంత్రి కొడుకు వాటిని నడిపించి వస్తారు. ఎంత అన్యాయం ఇది అసలు! మన మత్స్యకారుల పొట్లు మనమే కొడుతున్నామే. అసలు కొంచెం కూడా మానవత్వం లేదమ్మా, పేదవాళ్ళ పట్ల సానుభూతి లేదు వీళ్ళకి. ఎందుకంటే అవినీతిలో అడ్డంగా బలిసిపోయి ఉన్నారు చెప్పాలంటే. కన్ను మిన్ను కానకనే అహంకారంలో మిడిసిపడతా ఉన్నారు. అది ఎప్పుడోకప్పుడు దిగుతుంది, దిగిన రోజు అర్థమవుతుంది ఆ పేద ప్రజలేంటో, వాళ్ళ విలువ ఏంటో తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు. నిజంగా ఇప్పుడు ఏపీలో పాదయాత్ర చేసేంత అవసరం ఉందంటారా? నిజానికి మేము కూడా అదే అనుకుంటున్నాం, అవసరమే లేదు. ఆయన ఇంట్లో కూర్చున్నా కూడా 170 సీట్లు వస్తాయి. ఓకే, అంత అవసరమే లేదు. కాకపోతే ఆయనకి ఇప్పుడు ఆ జనం ఇష్టం కనుక, ఆ పేద ప్రజలు వాళ్ళు ఏమి సమస్యలు ఎదుర్కొన్నారో ఈ ప్రభుత్వంలో స్వయంగా ఆయన విని తెలుసుకొని రేపు తన గవర్నమెంట్ వచ్చాక అవి అమలు చేయటం కోసం మళ్ళీ వెళ్తానంటున్నారు. మేమైతే వద్దు బాబు, ఎందుకు ఇంకా మళ్ళీ శ్రమ ఎందుకు మీకు ఇంట్లో కూర్చోండి, జనం వచ్చి ఓట్లేసి వెళ్తారు. 94లో మాకు ఇచ్చినట్టు అంత గొప్ప అధికారాన్ని ఇస్తారని మేము అంటున్నాం. ఓకే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ ఉంది అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు చాలా బాధపడ్డ సందర్భాలు, అసహనం వ్యక్తం చేస్తున్న విషయాలు మనం చూసాము. స్టిల్ ఇప్పటికీ ఇంకా కొంత ఆ పరిస్థితి ఇంకా కొనసాగుతుంది అన్న వాదనను కూడా ఇంకా వినిపిస్తున్నారు. ఎవరు ఫీల్ అయ్యారో అది వాళ్ళకి సంబంధించిన సమస్య. మాకైతే అట్లా కోటరీ ఎప్పుడు కనపడలేదు, ఎందుకంటే మేమందరం ఫ్రీగా మాట్లాడే వ్యక్తులు జగన్ గారితో. ఎప్పుడైనా కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాము, ఏది చిన్న పిల్లలు చెప్పినా వింటారమ్మా. ఆయన ఎంత సహృదయులు అంటే అమ్మా, ఒకసారి కలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన అంత మంచివారు. సలహా ఎవరు చెప్పినా వింటారు, ఏది మంచిదో ఆయనే నిర్ణయించుకుంటారు. ఏ పార్టీ అధ్యక్షుడైనంత చంద్రబాబుకి చెప్పరా బోల్డమని సలహాలు, కానీ ఆయన ఎంతమందిని కలుస్తున్నాడు? కలవట్లేదనే కదా చాలామంది ఏడుస్తున్నారు. పాపం మురళీమోహన్ అని ఎన్ఆర్ఐ అమ్మ, ఆయన చిలకలూరిపేటలో చాలా పెద్ద మాల్ కట్టుకున్నారు. మాల్ కట్టుకుంటే ఆ మాల్ని పత్తిపాటి పుల్లారావు మనుషులు ఆక్యుపై చేశారు. వాళ్ళ అమాయకుడు ఆయన వాళ్ళ నాన్నకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చారు కొద్దిగా. అది దాదాపు 60 కోట్ల రూపాయలు విలువైన మాల్ అమ్మ. అందులో 2 సినిమా థియేటర్లు, హోటల్స్ అన్నీ ఉన్నాయి. అట్లాగే ల్యాండ్ కూడా 25 ఎకరాలు ఎంతో, చాలా పెద్దది. అట్లాంటి దాన్ని ఆక్యుపై చేసుకొని వాళ్ళ మనుషులు ఎంత దారుణమైన. ఆయన ఎన్నిసార్లు ఇతన్ని లొకేషన్ గెలిపిస్తామని చెప్పి 10 లక్షలు తీసుకున్నాడు ఒకడు. ఓకే, అది వాడు గెలిపించలా. ఇట్లా పార్టీ అడుగడుగున మోసగాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఎంత మోసగాళ్ళతోనండి. స్వయంగా అతను పాపం తెలుగుదేశం ఆయన ఎంత కష్టపడి పనిచేశాడు పార్టీ కోసం. ఆయన వచ్చి మొత్తుకుంటుంటే ఎవరు ఆయన కనీసం ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు కలవలో ఒక్కసారి కూడా. ఎంతమందిని అన్యాయం చేస్తారు మీ పార్టీ వాళ్ళని. ఏదన్నట్టు పాము తన పిల్లల్ని తను తిన్నట్టు మీ పార్టీ వాళ్ళనే మీరు నాశనం చేసుకుంటా ఉన్నారు. అది మీ బతుకులే. అలాగే ఈ మధ్యకాలంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మన
నందమూరి తారక రామారావు గారి గురించి ఒక కామెంట్ చేశారు. ఆయన ఓన్లీ కృష్ణుడి పాత్ర వేశాడు, ఆయన దేవుడేం కాదు, ఎందుకు ఆయన దేవుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. దీని అది గురించి ఇందాక వచ్చింది శ్రీకాంత్తో మాట్లాడినప్పుడు వచ్చింది అదే విషయం. దేవుడు అనేవాడు ప్రత్యేకించి అన్ని ఆభరణాలు కిరీటాలు ఇవన్నీ పెట్టుకొని ఆకాశం నుంచి ఇలా దిగిరాడు సినిమాల్లో చూపించినట్టు దైవం మానుష రూపేణ. ఒక మనిషి తన ప్రవర్తన ద్వారా తన మంచితనం ద్వారా సమాజంలో ఎక్కువ మందికి ఉపయోగపడి వాళ్ళని ఎక్కువ మందిని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి దేవుడితో సమానం. ఎందుకు ఒక చిన్న సాయం చేస్తే అబ్బాయి కష్ట సమయంలో నాకు దేవుళ్ళ సాయపడ్డామని అంటాము కదా. మనకు కష్టం వచ్చినప్పుడు ఒకళ్ళు నిలబడి ఆదుకుంటే వాళ్ళని దేవుడితోనే పోలుస్తాం. అలాంటిది ఆయన 300 సినిమాల్లో తన పాత్రల ద్వారా అసలు ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన మహానటుడు ఆయన. ఇప్పుడు ఆయన స్వయంగా ఆ శ్రీకృష్ణుడు నువ్వు చూసావా? చూడలేదుగా, నేను చూడలేదు కదా. ఆ మహావిష్ణువు ఎలా ఉంటాడు మనకు తెలియదు కదా. పురాణాల్లో మనం వర్ణించుకున్నాం అంతే తప్ప దానికి ఒక వేషం మనమే కల్పించుకున్నాం ఇలా ఉంటారేమో అని అనుకున్నట్టు. అలాంటి వాటికి ఒక సజీవ చిత్రణే కదా ఎన్టీఆర్ గారంటే, సజీవ రూపశిల్పి కదా ఆయన. అట్లాంటి పాత్రల ద్వారా మనల్ని అందరినీ ఆయన ఎంతో ప్రభావితం చేశారు కదా. దేవుడు అనుకుంటే తప్పేముంది. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అసలు అదే ఫస్ట్ టైం కాంగ్రెస్ 35 ఏళ్ల పరిపాలన తర్వాత మొదటిసారిగా క్రింది వర్గాలు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రాజకీయంగా వాళ్ళని ఎంతో ఉన్నతులుగా పెంచి, అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ ఉద్యోగాలు కల్పించి, మహిళలకు యూనివర్సిటీ తీసుకొచ్చి మహిళలకు 9% ఉద్యోగాలు, 33% స్థానిక ఎన్నికల్లో ప్రవేశం, ఇన్ని మంచి పథకాలు తీసుకొచ్చిన ఆయన దేవుడు కాదా? అట్లా అనుకోవాలి తప్ప వీళ్ళు ప్రతిదాన్ని విమర్శిస్తూ పోతే ఏమంటాం దాన్ని. లోకేష్ త్వరలో సీఎం కాబోతున్నారట. దీని గురించి ఏమంటారు? ఎంత తొందరగా అవుతాడని మేము కూడా చూస్తున్నాము. ఎందుకని? ఎందుకంటే భ్రష్టస్య కావాగతి అని కాళిదాసు గారు చెప్తారు. భ్రష్టత్వానికి దిగజారి ఎక్కడికి వెళ్ళిపోతుందో పాతాళానికి వెళ్ళిపోతుంది. ఆ స్థితిని మేము చూడాలనుకుంటున్నాము. మీకు అర్థమయ్యే ఉంటుంది. త్వరలో మహిళా బిల్లుకు సంబంధించి పార్లమెంట్ లో డిస్కషన్ మంచిది. ఈనాటికైనా దానికి వచ్చింది. ఇప్పుడు అది 89లోనా ఎప్పుడు అది దాని బిల్లు పెట్టారు అనుకుంటాను. కానీ సోనియా గాంధీ గారు ఒక మహిళగా ఉండి దాన్ని ఏం చేయలేపారు. అప్పట్లో ములాయం సింగ్, తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళు బాగా గట్టిగా వ్యతిరేకించారు చాలాసార్లు. నేను అది కూడా ఫాలో అయ్యాను పార్లమెంట్లో. అలాగే చాలామంది వ్యతిరేకించారు, మహిళలు పైకి రావటం ఇష్టం లేక. మొత్తానికి ఇన్ని సంవత్సరాలకి అది ఆ బిల్లుని చట్టరూపంలో తీసుకొస్తుంది పార్లమెంటు. మోడీ గారిని మనం అభినందించాల్సిందే ఆ విషయంలో మాత్రం. అయితే అది అమల్లోకి ఇంకా ఎప్పుడు తీసుకొస్తారు, రేపు ఎలక్షన్లకు వస్తుందా, పై ఎలక్షన్లకు వస్తుందా అనేది చూడాలి. అది మాత్రం మనం సంతోషించదగిన విషయం. 33% అంటే మరి గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ పార్లమెంట్ వరకు కూడా మహిళలు ఎంత శాతం పెరుగుతారు, బాగుంటుంది, కళకళ్ళాడుతూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టు కళ అయితే రావాలని కోరుకుందాం. అనేక అంశాలకు సంబంధించి మంచి విషయాలు తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా, మంచిది.